ఈ వీడియో ఓపెన్ చేసిన మీరు సాధారణ వాళ్ళు కారండి. చాలా మందిలా టైం వేస్ట్ చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని, మీరు మిమ్మల్ని మార్చుకోవాలని మనసులో ఒక చిన్న జ్వాల ఉన్నవాళ్లు మీరు. తెలివైన వాళ్ళు చేసే పని ఇదే. అనవసర వీడియోలను వదిలేసి మీ భవిష్యత్తును మార్చే వీడియోను క్లిక్ చేసిన మీరు నిజంగా స్పెషల్, నిజంగా జీనియస్. ఈ రోజు మీరు నేర్చుకునేది మీరు రేపు అవ్వబోయేది మార్చేస్తుంది. మరిన్ని కొత్త విషయాలు, ఆసక్తికరమైన కథలు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన కుటుంబంలో చేరండి. హోంవర్క్ అంటే మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి వినగానే విసిగిపోయేవాళ్లం. స్కూల్కి వెళ్లి వచ్చాక కూడా మరలా చదవాలా అన్న ఆలోచన అందరిదే. కానీ హోంవర్క్ మొదట ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ రోజు ఆ చిన్న కథ చెప్తాను. 1905లో అమెరికాలో ఒక సాధారణ టీచర్ పనిచేస్తున్నాడు. అతని పేరు రోబర్ట్ నెవిన్. అతను రోజూ క్లాసులో బోధించేవాడు. పిల్లలు క్లాసులో ఆయన చెప్పిన దాంట్లో చాలా అర్థం చేసుకునేవారే. కానీ ఇంటికి వెళ్లిన వెంటనే వాళ్లు చదువు మొత్తం మర్చిపోయి బయట ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు రోబర్ట్ చాలా ఆలోచించాడు. స్కూల్లో నేర్చుకున్న విషయాలు పిల్లల జీవితాల్లో నిజంగా ఉపయోగపడాలంటే వాళ్లు దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ ప్రతిరోజు ఇంట్లో చదవడానికి అలవాటు ఎవరికీ లేదు. అందుకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారో ఇంటికి వెళ్ళాక కొంచెం టైం తీసుకుని మళ్లీ చదవాలి. ఆ చిన్న పనినే ఆయన హోంవర్క్ అని పేరు పెట్టాడు. మొదట్లో పిల్లలు దాన్ని అస్సలు ఇష్టపడలేదు. స్కూల్లో నేర్చుకోవడం సరిపోదా అంటూ ఫిర్యాదు చేశారు. కానీ నెమ్మదిగా వాళ్లు ఒక విషయం గ్రహించారు. రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే విషయం బాగా గుర్తు ఉంటుందని. హోంవర్క్ అసలు లక్ష్యం పిల్లల్ని కష్టపెట్టడం కాదు, మనం నేర్చుకున్నది మనదైన శైలిలో మళ్లీ గుర్తు చేసుకోవడం. చదువుపై మనం బాధ్యత తీసుకోవడం. ఇదే రోబర్ట్ నెవిన్ ఉద్దేశ్యం. నిజంగా చూస్తే హోంవర్క్ చిన్న పనిలా కనిపించినా అది మనలో చిన్న చిన్న అలవాట్లు పెంచుతుంది. పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాపకం ఇవన్నీ హోంవర్క్ వల్లే నెమ్మదిగా మనలో పెరుగుతాయి. మనకు నచ్చని పనులే కొన్నిసార్లు మన కోసం చాలా పెద్ద ఉపయోగం చేస్తాయి. అందుకే హోంవర్క్ అంటే ఒత్తిడి అని కాకుండా రోజు కొంచెం నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ఒక అలవాటు అని చూడాలి. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు తీసుకొస్తాయి. 1905లో ఒక టీచర్ తీసుకున్న ఆ చిన్న నిర్ణయం ఇప్పటికీ ప్రపంచం మొత్తం కోట్లాది మంది జీవితంలో భాగమైంది. కాబట్టి ఈ కథ మనకొక చిన్న సందేశం ఇస్తుంది. రోజు కొంచెం నేర్చుకుంటే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా మారుతుంది.